వెల్కమ్ టు అక్షర న్యూస్ బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. కొండగట్టులో ప్రారంభమైన చిన్న జయంతి ఉత్సవాలు. కల్లూరులో వైసీపీని వీడి టీడీపీలోకి చేరిక. ఎంపీగా కరీంనగర్లో నామినేషన్ వేసిన గవ్వల లక్ష్మి. సీఎం పదవి కావాలనే స్థాయి నుంచి 10 ఎమ్మెల్యే సీట్లకు పడిపోయిన పవన్ కళ్యాణ్ రాజకీయం. సజ్జల రామకృష్ణారెడ్డి. అట్టహాసంగా వెలిచాల నామినేషన్. హాజరైన మంత్రి పొన్నం, ఎమ్మెల్యేలు. చెక్ పోస్ట్ వద్ద 24/7 పగడ్బందీగా తనిఖీలు నిర్వహిస్తున్న రామగుండం పోలీసులు. ఇక వివరాల్లోకి వెళ్తే, జగిత్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో చిన్న జయంతి ఉత్సవాలు సోమవారం నుండి ప్రారంభమయ్యాయి. 3 రోజుల పాటు జరిగే ఈ వేడుకలకు తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుండి దాదాపు 3 లక్షలకు పైగా దీక్షాపరులు, సాధారణ భక్తులు అంజన్న దర్శనానికి వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆలయంలో స్వామివారి దర్శనానికి క్యూ లైన్లలో వేచి ఉన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, పార్లమెంటు మొదటి దశ ఎన్నికలు పూర్తి కాగానే నరేంద్ర మోడీకి భయం పుట్టుకుంది. 10 సంవత్సరాలు ప్రధానమంత్రిగా చేసిన వ్యక్తి దేశానికి చేసింది చెప్పుకునే పరిస్థితిలో లేరు. మోడీ మాటలు చూస్తే దేశం సిగ్గుపడే పరిస్థితి ఉంది. కాంగ్రెస్ వస్తే సంపద అంతా ముస్లింలకు ఇస్తారని చెబుతున్నారు. మతపరమైన విద్వేషాలు రెచ్చగొట్టడం వల్ల మెజార్టీ హిందువులు ఓట్లు కొల్లగొట్టే ప్రయత్నం చేస్తున్నారు అని కామెంట్ చేశారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించండి అని కోరారు. ఏ తెలంగాణ బిడ్డకు నీ నల్ల సంపద 15 లక్షలు ఇచ్చినావు చెప్పు రా. ఈ దేశంలో రైతులు నల్ల చట్టాలు తెచ్చి రైతులకు వ్యతిరేకంగా తీసుకున్న చట్టాల లోపల రైతులు చనిపోతే ఏం మాట్లాడిన అని అడుగుతావునా? ఎందుకంత కంగారు పడతాడు నరేంద్ర మోడీ గారు? మొదటి దశ ఎన్నికలు కాగానే ఉత్తర భారతదేశం అంతా జరుగుతున్న ప్రకంపనలలో నరేంద్ర మోడీ ఓటమి తప్పదని దేశంలో ఉన్న వైషమ్యాలను సృష్టించే ప్రయత్నం చేస్తుండు. అర్థం చేసుకోండి, ఈ దేశంలో ఇంత పెద్ద మెజారిటీ ఉన్న వాళ్ళ కొరకు 10 ఏళ్ళుగా ఏం చేసినాడు? రామాలయం ఇంకా నిర్మాణమే కాలే, ప్రారంభము, దాని అక్షింతలు. ఓట్ల కొరకు రామని అడుగుతూ ఉన్నారు కదా. నరేంద్ర మోడీ గొప్పోడైతే 10 ఏళ్ళలో ఈ దేశం కొరకు ఇదో ఈ యొక్క ప్రణాళిక చేసిన, రైతులకు ఉపయోగపడే విధంగా నేను పెన్షన్ ఇస్తాను ఇచ్చిన, రైతుల గిట్టుబాటు ధర కాంగ్రెస్ 22 పంటలకు ఇచ్చింది, నేను 30 పంటలకు ఇచ్చినా, ఇగో ఇట్లా ధర పెంచినా. ఏం లేదు, మాటలకే పరిమితమైన నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని దయచేసి ఒక్కసారి ప్రజలు అర్థం చేసుకోండి. నిత్యావసర వస్తువుల ధరలు పెరిగినాయి, శాంతి భద్రతలు కరువైనాయి. ఈరోజు నఫరత్ అంతా కూడా విద్వేషాలతో పూరుకొని రాజ్యాంగానికే ప్రమాదం ఏర్పడే పరిస్థితుల్లో యావత్ భారతదేశ ప్రజలందరూ కూడా, ముఖ్యంగా కరీంనగర్ లోక్సభ ప్రజలకు అందరూ దయచేసి కాంగ్రెస్ పార్టీని గెలిపియండి. రాహుల్ గాంధీ గారు ఆయన అడుగుతా ఉన్నాడు, మన ప్రధానమంత్రి అభ్యర్థి. నీ అభ్యర్థి నీ అంతా నరేంద్ర మోడీ అయితే నా అభ్యర్థి మానవతావాది రాహుల్ గాంధీ గారు రా అని చెప్తూ దయచేసి ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపామని రాజకీయంగా పార్టీ సూచనల మేరకు ఈరోజు మేమంతా కలిసి నామినేషన్ వేసినాం. రాజేంద్రరావు గారు కూడా చదువుకునే వ్యక్తి, నియోజకవర్గ సమస్యల మీద అవగాహన ఉంది. వారి తండ్రి గారు కూడా ఇక్కడ రాజకీయాలు చేసినారు, ఇక్కడ శాసనసభ్యుడిగా, అదేవిధంగా మార్క్ఫెడ్ చైర్మన్గా అనేక రకాల కార్యక్రమాలు చేసినాడు. ఇలా కాంగ్రెస్ పార్టీ అంతా ఎల్లారెడ్డిపేట నుంచి మొదలెట్టుకుంటే ఎలకతుర్తి దాకా, మల్యాల నుంచి మొదలెట్టుకుంటే బెజ్జంకి దాకా ప్రతి ఒక్క కార్యకర్త ఈరోజు కాంగ్రెస్లో పార్లమెంటుని గెలిపించాలి. రేపొద్దున
ఈ ప్రభుత్వానికి వాడోడు ఈడోడు కూలగొడతానడానికి బుద్ధి చెప్పాలి, గట్టిగా ఓటు దెబ్బతోటని సందర్భంగా కోరుతూ తప్పకుండా పార్లమెంట్ నియోజకవర్గంలో రేపటి నుంచి మండలాలు దిగేటువంటి కార్యక్రమాన్ని ఈ యొక్క ప్రోగ్రాంకు నాయకత్వంగా ఇద్దరు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు కవంపల్లి సత్యనారాయణ గారు, ఆది శ్రీనివాస్ గారు ఈ కార్యక్రమం అభ్యర్థికి ప్రోగ్రాం నిర్వహించి ముందుకు తీసుకుపోతారు. తప్పకుండా అందరం అన్ని మండలాలు తిరుగుతాం, అన్ని గ్రామాల్లో మొత్తంగా ఉన్న బూతులన్నీ కూడా గెలిచి చరిత్ర సృష్టించాలి. కరీంనగర్ కాంగ్రెస్కు కంచుకోటాన్ని అండగా ఉండాలని ప్రజలందరూ కూడా ఈ జిల్లా అభివృద్ధికి మేమంతా ఆనాడు తక్కువ మంది ఉంటే ఇవాళ 13లో 8 మంది గెలిచినాం, ఈ లోక్సభలో 4 గెలిచినాం. దయచేసి మాకు ఒక్కసారి అండగా ఉండడానికి పార్లమెంట్ సభ్యుని కూడా కాంగ్రెస్ పార్టీని గెలిపియమని కోరుతూ అందరికీ హృదయపూర్వకంగా నమస్కారం చెప్తాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ప్రతిపక్షాలు పొత్తు ధర్మం ఇదేనా? టీడీపీ నేతల్ని ఇతర పార్టీలోకి పంపించి టికెట్లు ఇవ్వడం పొత్తా? 2.5 ఏళ్లు సీఎం పదవి కావాలన్న అజెండాతో మొదలైన టీడీపీ జనసేన పొత్తు చివరికి 21 ఎమ్మెల్యే సీట్లు తీసుకునే పరిస్థితికి పడిపోయింది. వీటిలో 10 నుంచి 12 సీట్లలో టీడీపీ నుంచి జనసేనలో చేరిన నేతలే పోటీ చేస్తున్నారు. ఈ పొత్తులో పవన్ కళ్యాణ్ తమ వాళ్లకు 10 సీట్లు మాత్రమే తెచ్చుకోగలిగారు. ఇది ఎలాంటి పొత్తో ప్రజలు అర్థం చేసుకోగలరు. ఇప్పుడు అనపర్తిది తాజాగా టీడీపీ క్యాండిడేట్ను బీజేపీ కండువా వేసి బీజేపీ ఇది ఇస్తారని అంటున్నారు. అంటే ఒక పార్టీ తరఫున నాయకులుగా ఉన్నవాళ్ళు ఆ పార్టీ నుంచి ఇంకో పార్టీలోకి డిఫెక్ట్ అయ్యి టికెట్ తీసుకోవడం ఒక ఎత్తు అయితే, కూటమిలో ఉంటామని చెప్పి మిత్రులుగా ఉన్నామని చెప్పి పార్టీకి పేరుకు టికెట్ ఇచ్చినట్టు ఇచ్చి మన వాళ్ళనే తీసుకెళ్లి దాంట్లో కండువా వేస్తే ఇంకా దానికి ఏం పవిత్రత, ఏం శాంక్టిటీ ఉన్నట్టు? అది వాళ్ళు ఎందుకు భరిస్తున్నారో అర్థం కావట్లే. మరి చంద్రబాబు ఆకర్షణ శక్తి, ఆ మెస్మరిజం ఏముందో తెలియట్లే. కానీ ఆ పార్టీ జనసేన అనే పార్టీ ఒక్కసారి అందరూ మర్చిపోవాలని చంద్రబాబు గారు కోరుకుంటున్నా అందరూ గుర్తు చేసుకోవడం అవసరం. పవన్ కళ్యాణ్ గారికి ముఖ్యమంత్రి పదవి కనీసం 2 ఏళ్లు ఇవ్వాలని ఆయన పిలుచుకునే ముద్దుగా జన సైనికులు, వీర మహిళలు వాళ్ళందరి కోరిక అయితే, అలాగే కాపు నాయకులందరి కోరిక అయితే, ఆ 2.5 ఏళ్ళు అది పోయి ఆఖరుకు అందుకు అవసరమైన 40-50 సీట్లు అంటే అవి పక్కకు పోయి ఆఖరికి అవి 24 సీట్లని, ఆ 24 సీట్లు కాస్త మళ్ళీ ఆఖరి 24 అనౌన్స్ చేశారు. దాని ఇంటర్ప్రిటేషన్ కూడా ఇచ్చిన తర్వాత ఎగ్జాక్ట్ బీజేపీ మళ్లీ వచ్చి ఫైనల్ కూటమి షేప్ తీసుకునే టైంకి అది 21కి పడి, 21లో కనీసం 10-12 మంది పైగా, సగం మంది పైగా అసలు ఆ పార్టీలో ఇన్నాళ్ళు లేని వాళ్ళు లేదు, ఒక 3-4, 5 ఆఖరి నిమిషంలో టీడీపీ నుంచి యువతలకు తెచ్చిపెట్టిన వాళ్ళు. అంటే ఎఫెక్టివ్గా జనసేనకు చంద్రబాబు నాయుడు ఇచ్చింది 10 సీట్లు. కరీంనగర్ లోక్సభ స్థానానికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా వెలిచాల రాజేందర్ రావు అట్టహాసంగా నామినేషన్ ఈ రోజు దాఖలు చేశారు. ఏఐసీసీ అధికారికంగా ప్రకటించుకున్న మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, మేడిపల్లి సత్యంలో నామినేషన్ కార్యక్రమానికి హాజరు కావడంతో రాజేందర్ రావును అధికారికంగా కాంగ్రెస్ పార్టీ ప్రకటించడం ఖాయమని తేలిపోయింది. సోమవారం కరీంనగర్ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ శ్రేణులతో భారీ ర్యాలీ నిర్వహించి కలెక్టరేట్లో నామినేషన్ దాఖలు చేశారు. సార్ మెల్లగారి సార్ థ్యాంక్ యూ. కాంగ్రెస్ జెండా ఎగరవేయాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఇక్కడికి వచ్చినటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, అందరం కూడా ప్రతిమా హోటల్ వరకు కూడా నడుచుకుంటూ పోవాలి. ఇక్కడ కూడా ఇక్కడికి వెళ్ళి దయచేసి మీరంతా కూడా ర్యాలీగా రావాలి.
కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గ కేంద్రమైన మంత్రాలయంలో నామినేషన్ల ప్రక్రియ 4వ రోజు ప్రధాన పార్టీలైన వైసీపీ, టీడీపీ మంత్రాలయం అసెంబ్లీ అభ్యర్థులు సోమవారం వేరువేరు సమయాల్లో నామినేషన్లు వేశారు. ముందుగా మంత్రాలయం వైసీపీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి వై బాలనాగారెడ్డి ఒక సెట్ నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. అనంతరం టీడీపీ కూటమి అభ్యర్థి మాధవరం రాఘవేంద్రారెడ్డి ఒక సెట్ నామినేషన్ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారి మురళికి అందజేశారు. ఎన్నికల కేంద్రం దగ్గర గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. కరీంనగర్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రాజేంద్రరావు నామినేషన్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కరీంనగర్ నగరంలోని జ్యోతిబా పూలే మైదానం నుండి కలెక్టరేట్ వరకు కాంగ్రెస్ శ్రేణులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు, జిల్లా మండల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు వేలాదిగా తరలివచ్చారు. సార్ సార్ ఎమ్మెల్యే గారి సార్ థ్యాంక్ యూ. సాధనలు బట్టి ఈ భారతదేశంలో పరిణమిల్లాలన్నా కాంగ్రెస్ పార్టీ రావాలి, కాంగ్రెస్ పార్టీ గెలిపించాలి. మీ విధిగా, మీ కర్తవ్యంగా అందరూ కూడా పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. పదే
జగిత్యాల జిల్లా కేంద్రంలోని శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయంలో మంగళవారం జరిగే హనుమాన్ జయంతిని పురస్కరించుకొని 13 గంటల పాటు నిర్విరామంగా జరిగే అఖండ రామనామ జపం ఈ రోజు 8 గంటలకు ప్రారంభమైంది. లక్ష్మీ గణేష్ మందిరం సత్సంగ సభ్యులచే ప్రారంభమైన రామనామ తారక మంత్రం రాత్రి 9 గంటల వరకు సాగుతుందని నిర్వాహకులు తెలిపారు. ఉత్సవమూర్తిని ప్రత్యేకంగా అలంకరించిన వేదికపై నిలిపి అభిషేకం అలంకరణలు చేశారు. మతాలు రామనామ తారక మంత్రం జపిస్తూ నృత్యాలు చేశారు. పాణ్యం నియోజకవర్గం గడివేముల మండలం అల్లగడ్డ, బుజ్జినూరు, గ్రంథివేముల గ్రామాల్లో సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా గ్రామాల్లో పర్యటించి సమస్యలు తెలుసుకుంటూ రాబోయే ఎన్నికల్లో 2 ఓట్లు సైకిల్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని, నియోజకవర్గంలో గ్రామాల్లో అభివృద్ధి చేసే బాధ్యత నాది అని, ఈ వైసీపీ ప్రభుత్వంలో ఏ అభివృద్ధి జరగలేదని, చంద్రబాబు గారిని ముఖ్యమంత్రిగా గెలిపించుకోవాల్సిన అవసరం మన రాష్ట్ర ప్రజలకు చాలా అవసరమని సూపర్ 6 పథకాల గురించి వివరిస్తున్న పాణ్యం మాజీ ఎమ్మెల్యే, టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి గౌరు చరితారెడ్డి గారు ఈ కార్యక్రమంలో బుజ్జినూరు గ్రామానికి సుబ్బారాయుడుతో పాటు 10 కుటుంబాలు మరియు దూర్వేసి గ్రామంలో పెద్దస్వామి వడ్డసీన్తో పాటు పలు కుటుంబాలు గౌరు చరితారెడ్డి గారి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. కరీంనగర్లో ఎంపీ అభ్యర్థిగా ఈ రోజు నామినేషన్ వేసిన రాణా ప్రతాప్ గౌడ్ ఇండియా నుండి కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థిగా గట్టు రాణా ప్రతాప్ గౌడ్ నామినేషన్ వేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ జనరల్ సెక్రటరీ పవిత్ర మరియు కోడూరు శ్రీనివాస్, శివకుమార్, శరత్, కత్తి రమేష్, ఆనంద్, సూర్యప్రకాష్లు పాల్గొన్నారు. నామినేషన్ అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సోషలిస్టు పార్టీ ఇండియా పార్లమెంట్ అభ్యర్థిగా నన్ను దీవించి కరీంనగర్ ప్రజలందరూ భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. అభివృద్ధి బాటలో నడిపించడానికి యువతగా ఈరోజు ఈ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి నామినేషన్ వేయడం జరిగింది. ఖచ్చితంగా ప్రజల మద్దతును కూడగట్టుకొని ప్రజలకు చేరువయ్యి వారి యొక్క ఆశీస్సులతోటి ఖచ్చితంగా ఈ కరీంనగర్లో గెలవబోతా ఉన్నాం. సోషలిస్టు పార్టీ ఇండియాగా ఖచ్చితంగా పార్లమెంట్లో ఈ ప్రజా సమస్యలను లేవనెత్తుతూ ఈ ప్రజా సమస్యలపై కొట్లాడడానికి అది రోడ్ల మీదనైనా అది పార్లమెంట్లోనైనా ఈ ప్రజా సమస్యల కోసం ఎంతకైనా కొట్లాడడానికి సోషలిస్టు పార్టీ ఇండియాగా మేము ముందుకు రాబోతా ఉన్నాము. కాబట్టి ప్రజలంతా కూడా సోషలిస్టు పార్టీ ఇండియా రాణా ప్రతాప్ గౌడ్ని ఆదరించాలని, ఆశీర్వదించాలని, భారీ మెజారిటీతో గెలిపించాలని కూడా నేను కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ ప్రజలకు పేరు పేరున విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈ కరీంనగర్కు ఇంతకుముందు 2004లో పార్లమెంటేరియన్ గా గెలిచినటువంటి వినోద్ కుమార్ గారు తెలంగాణ రాష్ట్రం కోసమై పోరాటం చేసిన అని చెప్తా ఉన్నాడు. తెలంగాణ కోసం పోరాటం చేసిన వ్యక్తి ఆ రోజు పోరాటం చేసిరు. మరి బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీని తీసుకొస్తానని చెప్పి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఏమన్నా కనీసం ఒక ఇటుక పేలనన్నా అక్కడ వేర్చినటువంటి ఘనత నీకున్నదా? 10 ఏళ్ళు సైలెంట్ గానే ఉన్నావు. తర్వాత మీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పుడు కూడా విభజన చట్టంలో ఉన్నటువంటి హామీల కోసం ఏ రోజన్నా పార్లమెంట్ లో మాట్లాడినటువంటి పాపాన పోలే. అదేవిధంగా మొన్న బండి సంజయ్ గెలిచిండు. బండి సంజయ్ గెలిచి ఏం చేసిండు అని అంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో వారాల పేర్లు చెప్తాడు, చెప్పులు మోస్తాడు. పార్లమెంట్లో ఉండేందుకే సపరేట్గా పోయి వార్డు నెంబర్ కూడా దానికో దీనికో చేసుకుంటూ అయిపోతుంది. వారాల పేర్లు చెప్పడానికి జ్యోతిష్య మందిరమో లేకపోతే జ్యోతిష శాస్త్రమో ఏదో చదువుకొని ఆడ సిల్క జోషి అని చెప్పుకుంటూ అయిపోతుంది. దానికి వారాల పేర్లు చెప్పడానికి పార్లమెంట్లో పోవడం ఎందుక?
ప్రజలారా మీరు ఒకసారి ఆలోచించండి, చదువుకున్న యువతను ఆదరించండి. ఖచ్చితంగా మీ భవిష్యత్తు కోసం మేము పార్లమెంట్ లో కొట్లాడడానికి సిద్ధంగా ఉన్నాము. భవిష్యత్తు రోజులలో ఈ బీజేపీ పార్టీ అబ్కి బార్ 400 పార్ ఫిర్ ఏక్ బార్ మోడీ సర్కార్ అంటుంది కదా. నరేంద్ర మోడీ मैं आपको चैलेंज करना चाहता हूँ, फिर एक बार मोदी सरकार नहीं है, फिर एक बार करण थापर को 1 घंटा इंटरव्यू दीजिए, आप 400 पार हो जाएगी या 70 पार हो जाएगी, अब सब दुनिया को पता चल जाएगा। मैं ये सवाल करता हूँ, ये सवाल स्वीकार कीजिए, इसको समाधान भी, इसके आंसर भी दीजिए। జగన్ రెండోసారి విజయం సాధించి తిరిగి సీఎం అవుతారని, అలాగే పాణ్యం నియోజకవర్గం నుంచి 7వ విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు. వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కాటసాని రాంభూపాల్ రెడ్డి పాణ్యం వైసీపీ అభ్యర్థిగా నామినేషన్ వేసేందుకు కుటుంబ సభ్యులతో కలిసి తన స్వగృహం నుంచి కర్నూలు కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ చేపట్టిన రాంభూపాల్ రెడ్డి కలెక్టర్ కార్యాలయంలో నామినేషన్ వేశారు. అనంతరం కాటసాని రాంభూపాల్ రెడ్డి మాట్లాడారు. సంక్షేమ పథకాలే తమ విజయానికి దోహదం చేస్తాయని, ప్రజల సంపూర్ణ మద్దతు వైసీపీకే ఉందని అన్నారు. భారీ విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు. పక్కన పెట్టిపో ఎప్పుడు చూసినా రాండి వీళ్ళు కూడా తీసుకెళ్ళి అది ముందు పక్కన పాణ్యం నియోజకవర్గం నేనంటే వాళ్ళకి ఒక ప్రత్యేకమైన అభిమానం. అందుకే మళ్ళా 7వసారి కూడా పాణ్యం తర్వాత జూన్ 4 ఎవరు విజేతలు ఈ రాష్ట్రానికి అందుకున్నారు. పాణ్యం నియోజకవర్గ ప్రజలు నేను ముందుకొచ్చి ఈ ప్రెస్ మీట్ మాట్లాడండి. మళ్ళా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభంజనమే. జూన్ 4 తర్వాత మళ్ళా రాబోయేది ప్రభుత్వం మాదే. మేము ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలు ఈ 5 సంవత్సరాల్లో పార్టీలు చూడకుండా, కులాలు చూడకుండా, మతాలు చూడకుండా అర్హులైన పేద ప్రజలకందరికీ కూడా ఎవరితో సంబంధం లేకుండా అర్హులైన ప్రతి ఒక్క పేదవానికి కూడా ఖచ్చితంగా మేమందరం కూడా పథకాలు ఇవ్వడం జరిగింది. అందుకు ప్రజలే మమ్మల్ని స్వచ్ఛందంగా గెలిపిస్తారనేది మాకందరికీ ధైర్యంగా మాకందరికీ ఉంది. మా జగన్మోహన్ రెడ్డి చేసిన సంక్షేమ పథకాలు, నవరత్నాల్లో మేము ప్రజలకు ఏం చేసినాం ఆ పథకాలే మమ్మల్ని గెలిపిస్తారనే ధైర్యం మాకుంది. కాబట్టి మేము దాని గురించి ఎలక్షన్ జూన్ 4వ తేదీ అయిపోయిన తర్వాత రాబోయేది వైఎస్ఆర్ మళ్ళా రెండోసారి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి రాబోతున్నాడు. పాణ్యం నియోజకవర్గం నుంచి 7వసారి ఎమ్మెల్యేగా మళ్ళా నేనే గెలిచబోతున్నానని మాత్రం, ఖచ్చితంగా గెలుస్తానని మాత్రం నేను సభాముఖంగా విజ్ఞప్తి చేస్తున్నాను. పాణ్యం నియోజకవర్గ ప్రజల అండదండలు నాకున్నాయి. నన్ను ప్రేమించే పాణ్యం నియోజకవర్గ ప్రజలు, ఓటర్లు అందరూ కూడా నేనంటే వాళ్ళకు ఒక ప్రత్యేకమైన అభిమానం. అందుకే మళ్ళా నన్ను 7వసారి కూడా
ఈ పాణ్యం నియోజకవర్గాన్ని గెలిపిస్తారనేది నాకు పూర్తి విశ్వాసం ఉంది. ఈరోజు ప్రజలలోకి నేను గడప గడపకు క్యాన్వాస్ పోతే కూడా వాళ్ళందరూ కూడా వాళ్ళు ఇచ్చే ప్రోద్బలం కానీ వాళ్ళు ఇచ్చే చేయూత కానీ లేకుంటే వాళ్ళు ఇచ్చిన రెస్పాన్స్ కానీ ఇవన్నీ కూడా చూసిన తర్వాత 2019లో ఏ విధంగా ఈ పాణ్యం నియోజకవర్గం నుంచి గెలిచినానో అదేవిధంగా మళ్ళీ ఈ పాణ్యం నియోజకవర్గం నుంచి గెలుస్తాననే ధైర్యం నాకుంది. అందుకు నేను ఎప్పుడు కూడా పాణ్యం నియోజకవర్గ ప్రజలకు రుణపడి ఉంటాను. వాళ్లకు నన్ను 1985 నుంచి మళ్ళీ 2009 డీలిమిటేషన్ అయిన తర్వాత కూడా పాణ్యం నియోజకవర్గ ప్రజలు నన్ను ఆదరించడం జరుగుతుంది కాబట్టి వాళ్ళకి ఎల్లవేళలా కృతజ్ఞత ఉంటాను. ఖచ్చితంగా వాళ్ళ మీద నా మీద సంపూర్ణ విశ్వాసం వాళ్ళకు ఉంది కాబట్టి నేను ఖచ్చితంగా గెలిచానే ధైర్యం నాకుంది. అందుకు మీరు పత్రిక ఈరోజు మీరు అందరూ కూడా ఈ విధంగా నాతో ప్రెస్ మీట్ చేసి మీకు అందరికీ కూడా నా ఉదయపూర్వక కృతజ్ఞత తెలియజేస్తున్నాను. అదేవిధంగా స్వచ్ఛందంగా వచ్చిన మా పాణ్యం నియోజకవర్గ ప్రజలకు అందరికీ కూడా నేను పిలిచకపోయినా కూడా వాళ్ళే స్వచ్ఛందంగా వచ్చి ఈరోజు ఈ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా నా ఉదయపూర్వక కృతజ్ఞత తెలియజేస్తున్నాను. తర్వాత తేలుతుంది. ఇప్పుడు ఎవరైనా కూడా పోటీ చేసే ప్రతి ఒక్కరు కూడా గెలుస్తానని చెప్తారు తప్ప ఓడిపోతానని ఎవరు చెప్పారు. అల్టిమేట్గా నిర్ణయించాల్సింది ప్రజలు. జూన్ 4వ తేదీ మే 13 పోలింగ్ తర్వాత జూన్ 4 ఎవరు విజేతలు, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎవరైతారనేది. ఇప్పుడు తెలుగుదేశం నాయకులకు ధైర్యం ఉంటే చంద్రబాబు నాయుడుకి లేక ఎందుకు సింగిల్గా పోటీ చేయలేకుండా మొత్తం అంతా ముగ్గురు గెలిచి ఒక్కరి మీదకి రావాల్సిన అవసరం అంటే వాళ్ళు చేతగానితనం ప్రజల్లో వాళ్ళకి లేదు. కాబట్టి మేము ప్రజల్లో మా పార్టీకి మా నాయకునికి మాకు మంచి బలం ఉంది కాబట్టి మేము సింగిల్గానే వస్తున్నాం తప్ప ఇంకా ఏ కుటుంబంలో మాకు అవసరం లేదు. మా జగన్మోహన్ రెడ్డి ఒక బ్రాండే మాకు చాలు, మా వైఎస్ఆర్సీపీ పార్టీ మాకు చాలు. మాకు ఇంకా ఎవరితో కూడా మాకు అవసరం లేదు. ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రజలు మమ్మల్ని ఆదరిస్తారనేది మాత్రం మా జగన్మోహన్ రెడ్డిని మా పార్టీని ఆదరిస్తారని మాకు పూర్తి నమ్మకం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.